నర్మదా ప్రేమ ప్లాన్లో చిక్కుకున్న శ్రీవల్లి బయటపడ్డ భాగ్యం బండారం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా వల్లి ప్రేమ మొత్తానికైతే ధీరజ్ని విడుదల చేయించడంతో పాటు ప్రేమ ఆ భద్రవతి వాళ్ళ మీద ఎంత కోపంగా ఉందో నర్మద కాస్త ధీరజ్కి అర్థమయ్యేలా చెప్తుంది. చెప్పేసరికి నా కోసం ఎంత చేసావా అంటూ ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు. నీ కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను? నేను ఇలా నీ కళ్ళ ముందు ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. నువ్వన్నవాడివే లేకపోయుంటే మీ నాన్నకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోను అంటూ మీ అమ్మకు ఎదురు తిరుగుంటే ఈరోజు నా బ్రతుకు ఎలా ఉండేది కాదు. నేను ఎలా బ్రతికి ఉండేదాన్ని కాదు. ఆ రోజు నేను కోపంతో నిన్ను కొట్టి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ ఆ రోజు నాకు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. తర్వాత నీ మీద నేను చాలాసార్లు కోప్పడ్డాను. నిన్ను ఎంతగానో విసిగించాను. నా కోపాన్ని, నా అల్లరిని, నేను చేసే చేష్టల్ని అన్నింటినీ భరిస్తూ ఇప్పుడు నువ్వు నాకు ఎంతో గొప్పవాడిలా, నన్ను ఎంతో ప్రేమించే వ్యక్తిలా మారిపోయావు. ఇదంతా నీ వల్ల కాదా? ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే కారణం నువ్వు కదా. నీ వల్లే కదా నేను ఎంత సంతోషంగా ఉన్నాను. అలాంటిది నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేరా. నా గుండెల మీద తాలి, నా గుండెల్లో నువ్వు ఉన్నంతకాలం నీకు ఏ ప్రమాదం రానివ్వను. ఎవ్వరినైనా ఎదిరిస్తాను, ఏ యుద్ధమైనా చేస్తాను. ఆ సత్యభామ శ్రీకృష్ణుని వెనకాల ఉండి ఎలా అయితే నడిపించిందో అలానే నేను నీ వెనక ఉండి నడిపిస్తాను. నువ్వు నా కోసమే ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరిగే నువ్వు నా కోసం ఫుడ్ డెలివరీలు చేశావు, అది చేశావు, ఇది చేశావు, ఎంతో కష్టపడ్డావు. రాత్రులు నిద్ర మానుకుని మరీ కారు డ్రైవింగ్లు చేశావు. అలాంటిది నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అంటూ ఇంకా ప్రేమ మాట్లాడేసరికి వెంటనే ధీరజ్ ప్రేమని హత్తుకుని ఇంకా చాలా సంతోషపడతాడు. దేవుడు మనకి బాధ్యత తెలియడం కోసం మనకు ఎవరిని తోడు ఇస్తే మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తామో వాళ్ళనే వెతికి ఇస్తాడు. కానీ మనం గుర్తించే సమయానికి కొంచెం టైం పడుతుంది అంతే, అంతకు మించి ఏం కాదు. ఎవరి కోసమైనా దేవుడు పుట్టిస్తాడు. అది దేవుడికే తెలుసు. వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పి ఇంకా ధీరజు ప్రేమ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా వీళ్ళు వల్లి అలాగే సుక్కు వీళ్ళంతా కలిసి మొత్తానికైతే చందుని పూర్తిగా మార్చేస్తారు. ఎలా అంటే వాడు కావాలని అంటే ఏ పని చేయలేకపోతున్నాడని, వాళ్ళ నాన్న ఏ పని చేయలేకపోతున్నాడని రైస్ మిల్కి తీసుకువెళ్ళమని మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా మొత్తానికైతే చందును ఒప్పించి తీసుకుని రైస్ మిల్కి వెళ్ళడానికి ఒప్పించేస్తారు. ఇంకా చందు కూడా ఒప్పుకుంటాడు. సరే, ఎందుకు కష్టపడడం, వాళ్ళు సహాయం చేశారు కదా నా తమ్ముడు విషయంలో అని సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు వెళ్తూ ఉండగా తల దువ్వడం ఇదంతా చేసేసరికి ఏంటి ఎప్పుడూ లేనిది నా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నావు? అదేమీ లేదు బా, నువ్వు మా నాన్నని రైస్ మిల్కి తీసుకెళ్తున్నావు కదా అని చెప్పనేసరికి ఇందుకోసమా నువ్వు ఎంత ప్రేమ కురిపిస్తున్నావు అనుకుంటూ చందు బయటికి వెళ్తూ చందు తన భార్య అంటే వల్లి కడుపుతో ఉందని ఎంతగానో సంబరపడుతున్నాడు కదా. సో ఆ ఉద్దేశంతో ఒక్కసారి నా బిడ్డ హార్ట్ బీట్ వినాలనుంది అనగానే వల్లి గుండె ఆగినంత పని అవుతుంది. ఆగినంత పని అయ్యేసరికి ఇంకా వెనకాల అప్పుడే సుక్కు వస్తుంది. చందు వెనకాల సుక్కు ఉంటుంది, ముందు వల్లి ఉంటుంది, మిడిల్లో చందు అయితే ఉంటాడు. ఉండేసరికి ఏంటి ఏం మాట్లాడవేంటి, అది బావా ఇప్పుడు మన బిడ్డ పడుకుని ఉంటారు కదా అనగాని ఏంటి వల్లి తింగరదానిలా మాట్లాడుతున్నావు? పడుకుంటే హార్ట్ బీట్ ఉండదా ఏంటి? మనం పడుకున్నప్పుడు హార్ట్ బీట్ ఆగిపోతుందా? అలాగే పిల్లలకి కూడా అలానే ఉంటుంది కదా. వాళ్ళ హార్ట్ బీట్ వినాలని నాకు అనిపిస్తుంది, ప్లీజ్ వల్లి అని చెప్పనేసరికి సరే బావా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నర్మదా ఇటు ప్రేమ చూస్తారు. ఇంకా
చందు కొంచెం కిందకి నీస్ డౌన్ చేసి వల్లి పొట్ట దగ్గర తన చెవి పెట్టి పట్టుకుని అలా అంటే చెవు పెట్టి హార్ట్ బీట్ వినిపిస్తుంది కదా, అలా వినడానికి ప్రయత్నం చేస్తాడు. వల్లికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎదురుగా సుక్కు ఉంటుంది. ఇద్దరు కూడా సైగ చేసుకుని ఏదోటి చెయ్యవే అన్నట్టు సైగ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా వీళ్ళిద్దరూ గమనిస్తూ ఉంటారు. ఏంటక్క, ఏ భర్త అయినా సరే తన బిడ్డ హార్ట్ బీట్ వినాలనుకోవడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. మరి దానికి ఆ భార్య చాలా సంతోషంగా మురిసిపోతూ నవ్వుతూ ఉండాలి కదా. మరి వల్లి అక్క మొహంలో ఆ టెన్షన్ చూసావా? ఎదురుగా సుక్కుకి సైగలు చూసావా? నన్ను కాపాడు అన్నట్టు సైగలు చేస్తుంది. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉందక్క. వల్లి అక్క కడుపులో నిజంగా బిడ్డ ఉందా అని నాకు డౌట్ కొడుతుంది అని చెప్పాను. కానీ లేదు అని నాకు ఎప్పటి నుంచో అనుమానం. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. మనమైతే ఏమీ నిరూపించలేము, డాక్టర్ని రప్పించడం తప్ప. డాక్టర్ని రప్పిస్తే మాత్రం వీళ్ళు ఊరుకుంటారేంటక్క? డాక్టర్ని రప్పించడం కాదు, మనమే ఏదో ఒక ప్లాన్ చేయాలి అనేసరికి సర్లే పదెక్కడి నుంచి అని ఇంకా బయటికి వచ్చేస్తారు. ఇంకా చందు ఏంటి ఏం వినిపించట్లేదు అనగానే అచ్చి బాబోయ్ బ్రో, అలా ఎలా వినిపిస్తుంది? డాక్టర్ సెటస్కోప్ పెట్టి వింటేనే గాని హార్ట్ బీట్ వినిపించదు కదా. బయటకు వస్తే హార్ట్ బీట్ వినిపిస్తుంది కానీ కడుపులో ఉన్న బిడ్డ హార్ట్ బీట్ వినిపించదు. ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెళ్ళు బ్రో. వెళ్తే అప్పుడు సెటస్కోప్ పెట్టి హార్ట్ బీట్ నువ్వు వినొచ్చు అనగానే మంచి ఆలోచన. ఈసారి వల్లిని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నేనే తీసుకువెళ్ళి బిడ్డ హార్ట్ బీట్ వింటాను అని చెప్పి చందు కాస్త సరే నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అమ్మయ్య గండం గట్టెక్కింది. అదేంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తున్నావు? తీసుకుని వెళ్తే దొరికిపోతానే. ఇప్పటికే ఆ డాక్టర్ ఇంకా సహాయం చేయను అని చెంప పగలగొట్టు మరీ చెప్పింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి. ఏదో ఒకటి ఈ రోజుకైతే మేనేజింగ్ చేసేసాను కదా, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావక్క అనగానే ఒక్క మాట, నేను ఒక ఫోన్ చేసుకుని అప్పుడు చెప్తాను అని వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి తన ఫ్రెండు ఒక డాక్టరు, అంటే తను బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో తను ఇన్ని రోజులు లేదు, తను మొన్ననే వేరే కంట్రీ వెళ్ళి వచ్చింది. వచ్చేసరికి నర్మద కనిపించి నీతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అప్పుడు ఏదో చిన్న ఇష్యూలో ఉండి తర్వాత మర్చిపోతుంది. ఇప్పుడు కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి చెప్పే అని చెప్పాను కానీ బిజీగా ఉన్నావా, నీతో కొంచెం సేపు మాట్లాడాలనగానే చెప్పు, పేషెంట్లు లేరు చెప్పు అని చెప్పనేసరికి చెప్తాను శ్రద్ధగా విను అని మొత్తం విషయం చెప్తుంది. మరి అలా ఎలా చెప్పగలుగుతారు? హాస్పిటల్కి తీసుకురాను కానీ నో, హాస్పిటల్కి తీసుకురావడం కాదు, డైరెక్ట్గానే చెక్ చేయాలి. డైరెక్ట్గా చెక్ చేయాలి అంటే నేను తీసుకొస్తే ఏదో కారణం చేత తీసుకొచ్చాను అన్న కారణం చూపించాలి అనగానే సరే నేను ఒక టాబ్లెట్ చెప్తాను నీకు, ఆ టాబ్లెట్ తెచ్చి పాలల్లో కలిపి ఇవ్వు, అది ఇస్తే తను స్పృహ తప్పుతుంది. సో స్పృహ అంటే కళ్ళు తిరుగుతాయి, కళ్ళు తిరిగి పడిన తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వచ్చి చెక్ చేసి అసలు బండారం ఏంటో బయట పెడతాను, తను నిజంగా ప్రెగ్నెంటా కాదా అని. ఒకవేళ తను ప్రెగ్నెంట్గా ఉంటే నువ్వు ఇచ్చిన ఆ టాబ్లెట్ వల్ల ఏమీ కాదు కదా అనగాని నో ఏమీ కాదు, నాకు తెలుసు కదా. సరే టాబ్లెట్ పేరు చెప్తాను నోట్ చేసుకో అనగానే సరేనని చెప్పి టాబ్లెట్ పేరు ఒకవేళ ఇవ్వను అంటే అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయి, నేనే చెప్తాను అని చెప్పాను. కానీ సరేనని ఇంకా నర్మద కాస్త మెడికల్ షాప్కి వెళ్ళొద్దామని ఇద్దరు కూడా మెడికల్ షాప్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పేరు చెప్పడంతో ఇది ఇవ్వం మేడం అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అని డాక్టర్కి ఫోన్ చేసి వీడియో కాలే, అంటే నార్మల్ కాల్ అయితే మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా, సో వీడియో కాల్లోనే చేస్తారు. చేసేసరికి మేడం మీరే చెప్పండి అనగానే తను నా ఫ్రెండే, తను అడిగిన టాబ్లెట్ ఇవ్వండి. ఏ టాబ్లెట్ మేడం అనగానే డాక్టరే లైవ్లో చెప్పేస్తుంది. ఓకే ఇప్పుడే ఇస్తాను మేడం అని చెప్పి ఒకే ఒక టాబ్లెట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరికీ నైటు అందరూ పాలు తాగుతారు కదా, అందులోని వల్లి కడుపుతోంది కాబట్టి పాలు తాగాలి. సో వల్లి ఏం చేస్తుందంటే వల్లికి నర్మదే అందరికీ పాలు కలిపి వల్లికి కూడా పాలిస్తుంది. ఇంకా ప్రేమ కాస్త ఆ పాలు తీసుకెళ్ళి, అంటే అందరూ హాల్లోనే ఉంటారు, నర్మదేమో పట్టుకుని ఉంటుంది, అందరికీ కూడా పాలిస్తూ ఉంటుంది, వల్లికి కూడా అలాగే ఇస్తుంది. ఇచ్చేసరికి అందరూ తాగేసి ఇచ్చేస్తారు. వల్లికి
పాలిచ్చిన తర్వాత కొంచెం సేపు అందరూ నిలబడి మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుతుండగానే వల్లి కాస్త తల తిరుగుతుంది అన్నట్టు పట్టుకుని సుక్కు మీద అలా పడబోయేసరికి నర్మద పట్టుకుంటుంది. వల్లి అక్క ఏమైందక్క ఏమైంది అంటూ మాట్లాడడంతో ఏం కాలేదు అని చెప్పి ఇంకా సుక్కు కంగారు పడుతూ ఉంటుంది. నీ ఏం కాలేదంటావేంటి, ఒకసారి ఇలా సోఫాలో కూర్చోబెట్టండి అనగానే బావగారు అనగానే చందు సహాయంతో తీసుకొచ్చి సోఫాలో ఇలా కూర్చుంటారు. నేను వెంటనే డాక్టర్కి కాల్ చేస్తానని నర్మద ఫోన్ చేస్తుంది. వస్తున్నావా అని చెప్పాను కానీ 5 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి డాక్టర్ కాస్త వస్తుంది. రావడంతో చూడండి డాక్టర్, నా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో ఏంటో, అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు అనగానే ఏంటండి తను ప్రెగ్నెంటా అని చెప్పాను కానీ అవును డాక్టర్ అని చెప్పనేసరికి ఇంకా కడుపు ప్రెగ్నెంట్ అనగానే కడుపు మీద సెటస్కోప్ పెట్టి చూస్తారు కదా, టెన్షన్లో ఉన్నారు కదా, అయ్యాక చూపించమని అందాము అని చెప్పి ఇంకా చందు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు హార్ట్ బీట్ వినాలన్న ఆశ కదా. సో ఆ ఉద్దేశంతో చెక్ చేసేసరికి గుండెల మీద చెక్ చేస్తాడు, చేయి పట్టుకొని చెక్ చేస్తుంది, పొట్ట మీద పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేస్తూ ఉండేసరికి కడుపు మీద కూడా ఎలా చెయ్యేసి చెక్ చేయడంతో తను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారండి అని చెప్పనేసరికి అదేంటండి తను కడుపుతో ఉన్న మనిషి అనగానే కాదండి అసలు తను ప్రెగ్నెంట్ కాదు, కళ్ళు తిరిగి ఎందుకు పడిందంటే తను నీరసంగా ఉండడం వల్ల ఐబీపీ కొంచెం పెరిగి కళ్ళు తిరిగి పడిందంతే, అంతకు మించి ఏమీ కాదు, తనేమీ ప్రెగ్నెంట్ కాదు అనగానే ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, తను కడుపుతోనే ఉంది కదా అనగానే నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ని, తను ఖచ్చితంగా కడుపుతో లేదు, కావాలంటే ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళండి, లేదంటే మా సీనియర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పమన్నా చెప్తాను అనేసరికి లేదు డాక్టర్ మా వల్లి కడుపుతోనే ఉందా అంటూ సుక్కు మాట్లాడుతుంది. నీకేం తెలుసమ్మా, కడుపుతో ఉందో లేదో నీకెలా చెప్తావు, నేను చెప్తున్నాను కదా తను కడుపుతో లేదని, కావాలంటే నేను ఏదైనా చేసి నిరూపిస్తాను, అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు సార్ అని చెప్పనేసరికి ఎందుకు అలా చెప్తున్నావు, అబద్ధం ఎందుకు చెప్తున్నావు, మా వల్లి యొక్క కడుపుతోనే ఉంది, ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు, కడుపుతో ఉంటే కడుపుతో ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉంది, నాకేం కలిసి వస్తుంది, నాకేమన్నా కలిసి వస్తుందా ఏంటి, తను నిజంగానే కడుపుతో లేదు అందుకే నేను చెప్తున్నాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి సీనియర్ డాక్టర్ని పిలిపించండి అని పక్క నుంచి ధీరజ్ అంటాడు. ఎందుకంటే ధీరజ్కి సైగ చేస్తుంది నర్మద. సరేనని సీనియర్ డాక్టర్ని పిలిపిస్తారు. చెప్పండి చెప్పు అని చెప్పాను కానీ మేడం నాకు ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న వచ్చింది మేడం, తను ప్రెగ్నెంట్ అని వీళ్ళంతా అంటున్నారు, కాదు నాకు అయితే తెలియట్లేదు మేడం, తనైతే 100% ప్రెగ్నెంట్ కాదు, అది మాత్రం క్లియర్గా చెప్పగలను, వీళ్ళంతానేమో తను ఒట్టి మనిషి కాదు కడుపుతో ఉంది అని అంటున్నారు, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు అర్థం కావట్లేదు మేడం, ఒక్కసారి మీరు చెక్ చేయండి మేడం అని చెప్పి ఇంకా ఆ పెద్ద డాక్టర్ సీనియర్ డాక్టర్ని అడగడంతో సరేనని ఆ డాక్టర్ కాస్త చేయి పట్టుకుని చూస్తుంది, కడుపు మీద చేయి వేస్తుంది. తను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అనగానే పలానా హాస్పిటల్లో డాక్టర్ చెప్పారంట మేడం అని చెప్పనేసరికి ఏంటి తను చెప్పిందా, విజయ కదా అనగానే అవును మేడం విజయ డాక్టరే చెప్పారంట అనేసరికి ఫోన్ చేయి, ఆ విజయ డాక్టర్కి ఫోన్ చేయి అంటూ చెప్పడంతో వెంటనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేయడంతో స్పీకర్ పెడతారు. ఏంటి విజయ ఈ మధ్య నువ్వు కడుపుతో లేని వాళ్ళని కూడా కడుపుతో ఉన్నావు అని చెప్తున్నావా ఏంటి అని చెప్పి మాట్లాడడంతో అదేం లేదు మేడం నేనెవరికి చెప్పాను అనగానే నువ్వు ఏ పేషెంట్ని అయితే చూసి కడుపుతో ఉంది అని చెప్పావో ఇప్పుడు నేను డాక్టరు హారిక ఇద్దరు కూడా ఆ పేషెంట్ని చూడడానికే వచ్చాము, ఆ పేషెంట్ ఏమో ప్రెగ్నెంట్గా లేదు, నువ్వేమో ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్తున్నావు, ఏంటిదంతా అని చెప్పాను కానీ మేడం నేను ఇదంతా కావాలని చెప్పలేదు మేడం, ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా కాళ్ళు పట్టుకుంది మేడం, నా కాళ్ళు పట్టుకుని తను ప్రెగ్నెంట్ కాదు కానీ ప్రెగ్నెంట్ అని చెప్పండి మేడం, లేదంటే మా అమ్మాయి కాపురం నిలబడదు అంటూ నన్ను బ్రతిమాలింది మేడం, అందుకే నేను ఆ అమ్మాయి ప్రెగ్నెంటు అన్న విషయం చెప్పాను, ఆ విషయం వాళ్ళ అమ్మాయికి తెలియదు కానీ మొన్ననే వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ తోటికోడళ్ళు ఎవరో అంట, ఇద్దరిని తీసుకొచ్చి నేను కడుపుతో ఉన్నానని స్కానింగ్ చేసి చెప్పండి అని చెప్పింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, తను అసలు కడుపుతో లేనిది కడుపుతో ఉందని
స్కానింగ్ చేసి నేనెలా చెప్పగలుగుతాను మేడం? వాళ్ళని బయటికి పంపించి ఆ అమ్మాయి చెంప పగలగొట్టి జరిగింది ఇదమ్మా, మీ అమ్మకు ఆల్రెడీ నేను చెప్పాను, అయినా సరే మా అమ్మ అలాగే చేయమని చెప్పింది అని ఆ అమ్మాయికి కూడా చెప్పాను. తను కడుపుతో లేదని, ఆ విషయం ఎక్కువ రోజులు దాచడం అంత మంచిది కాదని, ఇంట్లో ఉన్న నీ భర్తకు, ఇంట్లో ఉన్న అత్త మామయ్యలకు అర్థమయ్యేటట్టు చెప్పని ఆ అమ్మాయిని హెచ్చరించాను మేడం. ఇంకా అమ్మాయి అదే అబద్ధంలో కొనసాగుతుందా అని చెప్పి మాట్లాడేసరికి, అవునా సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను. విన్నారు కదా రామరాజు గారు, ఇప్పటి వరకు చెప్పింది వీళ్ళమ్మగారే కాళ్ళు పట్టుకుని కడుపుతో ఉంది అని చెప్పమని చెప్పారంట. చెప్తే తన కాపురం నిలబడుతుంది అన్న ఉద్దేశంతోనే అలా చెప్పాము, లేదంటే అలా చెప్పాల్సిన అవసరం నాకే ఉంది అని ఆవిడ చూసారా ఎలా చెప్తుందో. ఇప్పుడు చెప్పండి, మా జూనియర్ డాక్టర్ చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా? అబద్ధం చెప్పిన ఆవిడ చెప్పిందే నిజమని నమ్ముతారా అని చెప్పనేసరికి ఈలోపు వల్లి స్పృహ వస్తుంది. ఏం జరిగింది అనగానే, ఏం జరగడం ఏంటి, నువ్వు కడుపుతో లేవన్న విషయం బయట పడింది అని చెప్పి డాక్టర్ అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. చెప్పమ్మా, నువ్వు కడుపుతో ఉన్నావా? నీ కడుపులో బిడ్డ ఉందా? చెప్పు. వీళ్ళంతా కూడా నేను చెప్పింది అబద్ధం అంటే మా సీనియర్ డాక్టర్ని పిలిపించాను. తనేమో నీకు ఎవరైతే చెక్ చేశారో ఆ డాక్టర్కి కాల్ చేసి మాట్లాడింది. మీ అమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడం వల్లేనంట కదా తను అబద్ధం చెప్పాను అని ఆ డాక్టర్ చెప్పింది. చూడండి రామరాజు గారు, జరిగిందంతా చెప్పేశాను. ఇప్పటి వరకు జరిగింది, తర్వాత మీ ఇష్టం. రా వెళ్దాము. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. తల్లిలే అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి కాపురాలు నిలబడితే ఎన్నాళ్ళు కాపురాలు నిలబడతాయి? ఏదో ఒక రోజు అబద్ధం అన్న విషయం బయటపడుతుంది కదా. అందులోనూ కడుపు విషయం అబద్ధం అని చెప్తే మాత్రం ఎన్ని రోజులు దాగుతుంది? కడుపు అనేది మామూలు విషయమా? అబద్ధం చెప్తే ఆ కడుపు పైకి రావాలి కదా. ఒక నెల కాకపోతే మరొక నెలకైనా నిజం బయట పడిపోతుంది కదా. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా ఏంటి వీళ్ళు అన్న ఉద్దేశానికి ఇంకా వచ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక వల్లి నిలబడిపోతుంది. సారీ డాక్టర్, క్షమించండి, వచ్చినందుకు చాలా సంతోషమని రెండు చేతులు జోడించి ఇంకా రామరాజు పంపించేస్తాడు. పంపించేయడంతో ఏంటి వల్లి, ఏంటిదంతా అంటే నువ్వు నిజంగా కడుపుతో లేవా ఏంటి, కాపురం నిలబెట్టడానికి అని అంటుంది. నువ్వు కడుపుతో లేకపోతే నీకు కాపురం లేదని ఎవరైనా చెప్పారా? నీ కాపురం నిలబెట్టడం కోసం మీ అమ్మ అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది? అసలేం జరిగింది అనగానే, నేను చెప్తాను నాన్న అసలేం జరిగిందో. ఇది కావాలనే అబద్ధం చెప్పి ఇంట్లో అడుగు పెట్టిందని క్లియర్గా తెలుస్తుంది కదా. నేను చెప్తాను. అమూల్య జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఎవరో కాదు నాన్న, ఇదే ఆ విశ్వగాడికి అమూల్యకి మధ్య ప్రేమాయణం నడిపి అమూల్య జీవితాన్ని సర్వనాశనం చేసింది ఇదే. ఆ విషయం నాకు తెలిసే శ్రీరామనవమి రోజున దీన్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేస్తే వీళ్ళు ఇది ఎలా అయినా మన ఇంట్లో అడుగు పెట్టడం కోసం నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నాన్న. అప్పుడు లారీతో గుద్దించబోయారు కదా, నన్ను కాపాడబోయి ప్రేమ దెబ్బలు తగిలించుకుందే, అది కూడా చేసింది ఎవరో కాదు నాన్న, వీళ్ళే చేశారు అంటూ అసలు విషయం బయట పెట్టేసరికి, అన్నయ్య నీకు ఈ విషయం అనగానే నేను ఆ రోజే విన్నాన్రా మీరు మాట్లాడుకుంటుంటే. సర్లే కడుపుతో ఉంది కదా, ఇంకెందుకు ఈ విషయాలన్నీ తవ్వడమని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం కోసం ఏదైనా చేస్తారని, ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది. చివరకు నా ప్రాణాలు తీసైనా సరే ఇంట్లో అడుగు పెట్టాలని చూశారు నాన్న. అది వల్లి వాళ్ళ కుటుంబం పరిస్థితులు. వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పిందంతా కూడా అబద్ధమే నాన్న. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా కుట్రలు చేశారు. కానీ ఈ కుట్రలన్నీ చేసిన తర్వాత వీళ్ళని క్షమించడానికి ఒకే ఒక్క కారణం, తన కడుపులో నా బిడ్డ పెరుగుతుంది అన్న ఒకే ఒక్క రీజన్తో తనని క్షమించాను నేను. కానీ అది నిజం కాదు, అబద్ధమని క్లియర్గా తెలిసిపోయింది కదా నాన్న. ఇంకెందుకు వాళ్ళని నేను క్షమించడం, ఇంకెందుకు క్షమించాలి? ఇది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీని కడుపులో ఉన్న బిడ్డ హార్ట్ బీట్ వినాలని నేను అడిగినప్పుడే దీని ముఖంలో నాకు టెన్షన్ కనిపించింది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది, హార్ట్ బీట్ వినాలని ఉంది అంటే
ఎందుకు ఇది ఇలా తడబడుతుంది అని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కడుపులో బిడ్డ లేదు కాబట్టి హార్ట్ బీట్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది నాకు, అందుకే నాకు వినిపించలేదు. ఇది ఎప్పటి నుంచో ఇన్ని అబద్ధాలు ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చందు ఎంతగానో బాధపడతాడు. ఇన్ని రోజులు నిజం తెలిసినా నీకు చెప్పలేదు నాన్న, ఎందుకంటే తమ్ముళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. నువ్వు ఏరుకోరి నా జీవితం బాగుండాలని, నేను సంతోషంగా ఉండాలని, జీవితంలో గొప్ప స్థాయికి రావాలని నువ్వు చూసిన సంబంధాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసావు కదా. సో నువ్వు ఎక్కడ బాధపడతావు అన్న ఒకే ఒక్క కారణం చేత ఎన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు నాన్న అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇన్ని అబద్ధాలు చెప్పారా? అద్దె బట్టలు, అద్దె నగలు, అద్దె ఇల్లు తీసుకుని కోటీశ్వర్లంటూ చెప్పుకొచ్చారా? అవును మామయ్య, వీళ్ళు మొదటి నుంచి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్యాచే. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టించడం కోసం ఇన్ని నాటకాలు, ఇన్ని మోసాలు చేశారు అని చెప్పి నర్మద చెప్తుంది. అవును మామయ్య, నా నగలు దొంగతనం చేసింది తిరుపతి బాబాయ్ కాదు, వల్లి అక్కే నా నగలు దొంగతనం చేసింది. ఆ విషయం తెలిస్తే వల్లి అక్కను ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతో తిరుపతి బాబాయ్ మీద నేరం నెట్టి పాపం తిరుపతి బాబాయిని మీరు కొట్టేటట్టు చేసింది. ఇవన్నీ చేసింది వల్లి అక్కే మామయ్య. ప్రతి క్షణం మమ్మల్ని ఇంటి నుంచి దూరం చేయడానికి మేము ఏ చిన్న తప్పు చేసినా దాన్ని మీకు భూతద్దంలోంచి చూపించి చందు, ధీరజ్ కానీ, నేను కానీ, బావగారు కానీ, అక్క కానీ ప్రతి ఒక్కటి పిన్ పాయింట్గా చూపించి తనే గొప్ప కోడలు, తనే గొప్ప మనిషి అని అనిపించుకోవాలని ప్రతి క్షణం కూడా తాపత్రయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కావాలనే ఇంట్లో అడుగు పెట్టారు. ఈ ఆస్తిని, అంతస్తుని, అటు రైస్ మిల్లుని కూడా వీళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎంత ప్లాన్ చేశారు మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. నా వెనక ఇంత కుట్ర జరుగుతుందా? నేను తెలుసుకోలేకపోయానా? కేవలం మీరు ఎక్కడ బాధపడతారో, మీరు బాధపడి నేను ఇలాంటి దాన్నా తీసుకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను అని మీరు బాధపడకూడదు అని ఎప్పటికప్పుడు వల్లి అక్కని మారమని చెప్తూనే ఉన్నాను. తనలో మార్పు రావాలని కోరుకుంటూనే ఉన్నాము. అయినా సరే తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారలేదు, తనలో మార్పు రాలేదు మామయ్య గారు అని చెప్పి ఇంకా నర్మదా ఇటు ప్రేమ చెప్పేసరికి ఇంకా రామరాజుకి చాలా కోపం వస్తుంది. నువ్వు ఈ సుకన్య తక్షణమే ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని వదిలి వెళ్ళడం, ఒంటరిగా పంపించడం మంచిది కాదు. కాబట్టి రే తిరుపతి, చందు ఇద్దరూ తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి ఆ భాగ్యానికి అప్పగించి వచ్చేయండి. వీళ్ళు ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆడపిల్లని సైలెంట్గా ఊరుకుంటున్నాను, లేదంటే మెడపట్టి బయటకు గెంటడానికి కూడా నాకు క్షణకాలం పట్టదు అని చెప్పి రామరాజు చాలా గట్టిగా చెప్తాడు. చెప్పేసరికి అది కాదు అని చెప్పి ఎంతగానో నచ్చ చెప్పడానికి వల్లి ట్రై చేస్తుంది. కానీ అసలు వల్లి మాట వినిపించుకోకుండా రా, ఇక్కడ ఒక్క క్షణం ఉండొద్దు నువ్వని ఇంకా తనని కూడా తీసుకువెళ్ళి భాగ్యం వాళ్ళ ఇంట్లో భాగ్యం ముందే దింపేసి వెళ్ళిపోతారు. ఏంటమ్మడు ఇంత అర్ధరాత్రి పూట అల్లుడు దింపేసి వెళ్తున్నాడు? ఏం జరిగిందా? నువ్వు చేసావు కదా అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసావు. ఆ అబద్ధాలు ఆడకూడదని మొత్తం విషయం బయటపడితే మళ్ళీ కడుపుతో ఉన్నానని మరొక అబద్ధం ఆడి ఆ ఇంట్లోకి నన్ను తీసుకెళ్ళావు. ఆ విషయం కాస్త బయట పడిపోయింది. ఇప్పుడు ఇంకా నేను శాశ్వతంగా పుట్టింట్లోనే. ఇప్పుడు సంతోషంగా ఉందా? చెప్తూనే ఉన్నా వద్దు అని, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా నీకు అని చెప్పి ఇంకా వల్లి కాస్త కూర్చుని ఏడవడం మొదలు పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.